రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు. పియ్యపల్లి, గుండ్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఎస్ఎల్బీసీ కాల్వ పరిధిలో కింద ఉన్న భూములకు నీరు అందించేందుకు రైతన్నలు ఎస్ఎల్బీసీ కాల్వ పైన మోటార్లను ఏర్పాటు చేసుకొని కింద వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో కొన్ని రోజుల నుంచి కూడా అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఆ వ్యవసాయ మోటార్లను కూడా దొంగలించుకోపోతున్నారు. గత 25వ తారీఖు నాడు ఒక కేసు ఫైల్ కావడంతో దేవరకొండ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టారు. నిన్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారి ముగ్గురిని కూడా అరెస్టు చేసి విచారణ చేసిన క్రమంలో కూడా మొత్తం కూడా మోటారు దొంగతనం చేస్తుంది మేమే అని కూడా వాళ్ళు ఒప్పుకున్న వెంటనే వాళ్ళు నల్గొండ దానికి సంబంధించి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 14 మోటార్లను మాత్రము స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో కొండల్, అదేవిధంగా గిరి, చంద్రయ్య ఈ ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. జలశాలకు అలవాటు పడి రాత్రి సమయంలో ఈ దొంగతనాలు చేస్తున్నట్టు కూడా ఒప్పుకున్నట్లు దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రైతులు మాత్రము సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 14 మోటార్లు అయితే పోయిన మోటార్లు మళ్ళీ ఎవరైతే రికవరీ చేసి మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కూడా అక్కడ పియ్యపల్లి మండలాలకు సంబంధించిన రైతన్నలు మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మోటార్ల దొంగలపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.